తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేనున్నప్పుడు అతన్ని ఎలా రమ్మని చెప్తావు? అతను నీకు అవసరం కావచ్చు, నాకు లేదు కదా అంది ఆరాధ్య. నీ ఇష్టం, నేను చెప్పేదైతే చెప్పాను అంది సరియు. అంటే ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావా? వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. రాకేష్ నాకు వేరే అకామిడేషన్ చూస్తానన్నాడు. ముందుగానే ప్రిపేర్ అయ్యావన్నమాట. మరి నువ్వు వెళ్తే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండగలనా? ఉండగలవు. నీకేం, నువ్వు బీటెక్ చదివావు, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. నీకు భయమా? ఈ లోపల ఎవరో ఒకరు షేరింగ్కి వస్తారు. నాకు నిజంగానే భయం సరియు. చీకట్లో ఉండలేను. పవర్ పోయిందంటే భయంతో చచ్చిపోతాను. అందుకేగా రోజు నీ పక్కన పడుకునేది. నువ్వు చెప్పేది నిజమే ఆరాధ్య. మరి రాకేష్నేం చేయాలి? ముగ్గురం కలిసే పడుకుందామా? ఈసారి మాట్లాడలేదు ఆరాధ్య. వెంటనే లేచి బ్యాగ్ సర్దుకుంది. బ్యాగ్ సర్దుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలని? ఇప్పుడు వెళ్ళను, రేపు మార్నింగ్ వెళ్తాను. అప్పటి వరకు రాకేష్ రాడుగా? రాడు. రేపైనా ఎక్కడికి వెళ్తావు? వాత్సల్య దగ్గరికి. అక్కడ ఫుల్ ప్యాక్డ్. అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు? నేను కదా ఆలోచించుకోవాలి. ప్యాక్డ్ అయితే దాన్ని ఎత్తిన పడుకుంటాను. సరేనా అంటూ బ్యాగ్ సర్దుకుంటూ నిలబడింది ఆరాధ్య. సరియు మౌనంగా చూసి పక్కకెళ్ళింది. తెల్లవారి బ్యాగ్ తగిలించుకొని సరియు దగ్గర నుండి బయటపడింది ఆరాధ్య. తల వంచుకొని నడుస్తున్న ఆరాధ్యలో బరువైన ఆలోచనలు బయలుదేరాయి. ఇప్పుడు తనేంటి? ఈ సింగిల్ జర్నీ ఏంటి? తన లైఫ్ ఎందుకు ఇలా అయింది? ఇప్పుడు తనకంటూ ఓ పర్మనెంట్ ప్లేస్ లేదు. అందరమ్మాయిలకి ఉన్నట్లే ఫ్యామిలీ లైఫ్ లేదు. పట్టు చీరలు లేవు, ఫ్యాన్సీ చీరలు లేవు. ఒక్క మంగళసూత్రాలు ఉన్న చైన్ తప్ప నగలు కూడా లేవు. ఆ చైన్ కూడా 17 క్యారెట్లదే. కనీసం నల్లపూసల చైన్ కూడా లేదు. అది కూడా తగిన క్వాలిటీ లేకనో ఏమో పెళ్లిలోనే తెగిపోయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. ఎవరి హడావిడిలో వాళ్ళుండిపోయారో. చెప్పినా వినలేదు. ఇప్పుడు తనకేం మిగిలింది? బ్యాగ్ బరువు కన్నా మనసు బరువే ఎక్కువగా ఉంది ఆరాధ్యకు. బ్యాగ్లో ఏమున్నాయి? గట్టిగా 10 డ్రెస్సులు కూడా లేవు. అన్నీ లైట్ వెయిట్వే. అవి పెట్టుకోవడానికి కూడా తనకంటూ ఓ బీరువా లేదు. బీరువా అంటే గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి తన డ్రెస్సులు బీరువాలో పెట్టకుండా మూత ఉండే ప్లాస్టిక్ బకెట్లో పెట్టేది. ఆ తర్వాత కాలేజీ చదువుకి వచ్చాక షాప్ నుండి తెచ్చిన వెంటనే తన తల్లి ఆ డ్రెస్సులని బీరువాలో పెట్టేది కాదు. బీరువాలో గోపివి, తల్లివి, తండ్రివి సరిపోక గోడలకి ఉండే ర్యాకులలో పెట్టేది. తనవేమో వాడకుండా పైన పెట్టిన ఇత్తడి బిందెల్లో, రాగి బిందెల్లో జాగ్రత్త చేసేది. దిష్టి తగులుతుందని పైన పెట్టాను నీ డ్రెస్సులు, ఎవరికీ చూపించకు. నీకు ఉన్నన్ని డ్రెస్సులు మీ అక్కయ్యలెవరికీ లేవు, చూస్తే కుళ్ళుకుంటారు అనేది తల్లి. ఇంటికొచ్చిన వాళ్లతో కూడా మా ఆరాధ్యకు చూడండి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో అంటూ నవ్వి నవ్వి మురిసిపోయేది. అది విని తను కూడా కొద్దిగా తల వంచుకొని తృప్తిగా నవ్వుకునేది. ఆ తృప్తి ఇప్పుడు లేదు. ఎందుకని? అంతలో రోడ్డు మీద నడుస్తున్న ఆరాధ్యం చూడగానే ఆటోలో వస్తున్న రమాదేవి, శాంతారాం ఆటో ఆపు ఆపు అంటూ అరిచారు. ఆటో ఆగగానే ఆటో వాడికి డబ్బులిచ్చి ఆరాధ్య దగ్గరికి వచ్చారు. నువ్వెక్కడికే వెళ్తున్నావు? మేము నీ దగ్గరికి వస్తుంటే. అవును, నిన్నటి నుండి నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందే. రైలు ఎక్కినప్పటి నుండి మీ డాడీ నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందే? ముఖం అలా ఉంది. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది రమాదేవి. ఆరాధ్యకు తల్లి హడావిడి తెలియంది కాదు. సరియు దగ్గర నచ్చక తనిలా బయటకొచ్చానని తెలిస్తే కంగారు పడుతుంది. తండ్రిని కూడా కంగారు పెడుతుంది. ఇప్పుడేదో తన బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో చోట హాయిగా ఉందనే అనుకుంటోంది. తనిప్పుడు ఏ స్థితిలో ఉన్నది ఆమెకు తెలియనివ్వకూడదు. తెలిస్తే అనవసరంగా బాధ పెట్టినట్లవుతుంది. తల వంచుకొని నవ్వింది ఆరాధ్య. ఈ మధ్య తల వంచుకోవటం ఎక్కువ అవుతోందన్న ఆలోచన రాగానే టక్కున తల ఎత్తింది. ఇంకొంచెం నవ్వి, రాత్రి తినకుండా పడుకున్నాను, అందుకే ముఖం అలా ఉంది అంది. ఎందుకు తినలేదు? వెంటనే అడిగింది రమాదేవి. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆరాధ్యకు. ఆరాధ్య సమాధానం చెప్పే లోపలే ఎందుకు తినలేదే అంది రమాదేవి.
ఇంకొంచెం అయితే ఆమె ఏడ్చేలా ఉంది. అది గమనించి వెంటనే వర్క్ బిజీలో పడి మా ఆఫీస్లో ఎవరూ తినలేదు అంది ఆరాధ్య. అప్పుడు చల్లబడింది రమాదేవి. తినకుంటే ఆరోగ్యం చెడుతుంది ఆరాధ్య, ఎంత పని ఉన్నా తింటూ చేసుకోవాలి అంది రమాదేవి. శాంతారాం వినడం వరకే ఆగిపోతున్నాడు. ఆరాధ్య వైపు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా అంతే, తల్లి కూతుళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటాడు. ఆయనకు అదే హాయిగా ఉంటుంది. పని హడావిడిలో నా మొబైల్కి నిన్నటి నుండి ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఇంట్లో సరియు లేదు. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళింది. రావటానికి 10 రోజులు పడుతుంది. ఇంకా పైనే పట్టొచ్చని చెప్పింది. అందుకే వాత్సల్య దగ్గరికి వెళ్తున్నాను అంది ఆరాధ్య. అబద్ధం చెప్పకూడదనిపించినా చెప్పింది. ఎందుకంటే ఇవాళ రేపు వాత్సల్య దగ్గర అడ్జస్ట్ అయినా తర్వాత ఎక్కడో ఒకచోట తనకి షేరింగ్ షెల్టర్ దొరుకుతుంది. ఈ లోపలే తొందరపడి ఈ మాత్రం దానికే నిజం చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? నిన్ననే తన టీం లీడర్ తనకో వాక్యం చెప్పాడు. ఎప్పుడైనా మన బాధల్ని మన లైఫ్ జర్నీకి ఇంధనంగా వాడుకోవాలి, కానీ ఇతరులతో పంచుకోకూడదు అని. అందుకే ఇక ముందు ఏది ఎవరికీ చెప్పుకోకూడదు అనుకుంది. శాంతారాం వెంటనే ఆరాధ్య చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలని వచ్చినట్లుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి లగేజీ లేదు. ఆరాధ్య, నువ్వు ఆస్ట్రేలియా దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు. మేము త్వరగా వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర పనులున్నాయి. మమ్మల్ని అర్జెంటుగా మీ అత్తామామల దగ్గరికి తీసుకెళ్ళు అంది రమాదేవి. ఆరాధ్య ఉలిక్కి పడింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు అంది. వెళ్ళాలి ఆరాధ్య, వాళ్ళు మాకు వియ్యంకులు. గోపి పెళ్లి గురించి వాళ్ళకి చెప్పుకోవాలి అన్నారు. వాళ్ళకెందుకు చెప్పటం? వాళ్లకు మనకు సత్సంబంధాలేమైనా ఉన్నాయా? వాళ్ళెవరో మనమెవరో అంది ఆరాధ్య. శుభకార్యాలప్పుడు అలా అనుకోకూడదు. కలిసిపోతుండాలి. నువ్వు కూడా సరయూ దగ్గర వాత్సల్య దగ్గర ఉండొద్దు. గోపి పెళ్లి లోపలే హేమంత్ దగ్గరికి వెళ్ళు అన్నారు. ఎందుకు? అర్థం కాక అడిగింది ఆరాధ్య. అదంతే, నేను చెప్పినట్లు విను అంది రమాదేవి. అది జరగని పని. రండి టిఫిన్ తిందాం అంటూ పక్కనే కనిపిస్తున్న రెస్టారెంట్లోకి నడిచింది ఆరాధ్య. వాళ్ళు కూడా ఆమెతో పాటు వెళ్ళారు. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అంటూ తను కూడా కూర్చుంది ఆరాధ్య. వాళ్ళు కూర్చున్నారు. ఆరాధ్య ముఖ వర్చస్సులో ఏదో గంభీరత కనిపించడం వల్లనో ఏమో మాట్లాడాలంటే జంకుగా ఉంది రమాదేవికి. మమ్మీ, నువ్వు ఎన్ని చెప్పినా నేను హేమంత్ దగ్గరికి వెళ్ళను. నన్ను ఇలాగే ఉండని, నేను చెప్పినట్లు విను అంటూ నన్ను పిండకు అంది ఆరాధ్య. అయ్యయ్యో, నేను పిండుతానంటే నిన్ను? తల్లిని, నువ్వంటే ప్రాణమే నాకు అంది రమాదేవి. సరే, మీరొచ్చిన పనేదో చూసుకొని వెళ్ళండి అంది. మీ అత్తామామల్ని కలిసిపోదామనిగా వచ్చాం, అంతకన్నా మాకు వేరే పనులే ఉన్నాయి అన్నారు. అదంత అవసరమా? ఏం డాడీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పదా? తండ్రి వైపు చూసింది. వెళ్ళాలమ్మా, ఎందుకంటే గోపికి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అన్నీ చూస్తారు. మీ అత్తామామలు ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు రాకపోయినా, పెళ్ళికి రాకపోయినా ఎందుకు రాలేదని అడుగుతారు. వాళ్లకు మనం చెప్పే సమాధానం మనకు నచ్చవచ్చేమో కానీ వాళ్లకు నచ్చదు. వియ్యంకులకి ఉండే ప్రాముఖ్యత అలాంటిది. ఈ సంబంధం చాలా మంచిది. ఈ చిన్న కారణంతో దీన్ని పోగొట్టుకోవడం ఎందుకు అన్నాడు శాంతారాం. మరి మా అత్తామామలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అంటూ సందేహంగా చూసింది ఆరాధ్య. వాళ్లను మనమేమైనా అన్నామా? మామూలుగానే వెళ్ళి కలుద్దాం. మరి ముఖం మీదైతే డోర్ వేయరుగా. అంత తప్పు మనమేం చేశామని? ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉంటే మన్నించమని అడుగుదాం. ఆడపిల్లనిచ్చిన వాళ్ళం, ఆ మాత్రం అడిగితే తల మీద కిరీటాలేం పడిపోవులే అంది రమాదేవి. ఈ పెళ్లి కోసం నేనేమైనా చేస్తాను అన్నట్లున్నాయి ఆమె మాటలు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు అంది ఆరాధ్య. ఇంకో 2 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవడానికి వాళ్ళు మన ఇంటికి వస్తారు అంది. అదేంటి, నా పెళ్లిలో హేమంత్ తరపున కళ్యాణమ్మ, శ్రీనివాస్ రెడ్డి గారు మన ఇంటికి వచ్చారు కదా, అలాగే ఇప్పుడు మనం కదా వెళ్లాల్సింది, వాళ్ళెందుకు వస్తారు అంది ఆరాధ్య. నీది ప్రేమ వివాహం. నీ పెళ్ళికి గోపి పెళ్ళికి పోలికలేదు. మనం మగ పెళ్లి వాళ్ళం కాబట్టి జరిగేవన్నీ మనం చెప్పినట్లే జరగాలి. జరుగుతాయి. అమ్మాయి తండ్రి కూడా డబ్బు గలవాడినన్న అహంకారాన్ని పక్కన పెట్టి మనం ఎలా చెబితే అలా వింటున్నాడు. పెళ్లి విషయంలో ఏదైనా మీ మాట ప్రకారమే జరిపిస్తాం అంటూ మాకు మాట ఇచ్చాడు. ఆయనకి గోపి బాగా నచ్చాడు. వాడి చదువు నచ్చింది. వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి.
600 గజాల స్థలంలో పెద్ద బంగ్లా ఉంది. ఇంట్లో పనివాళ్ళు, గేటు ముందు వాచ్మెన్, బాగా స్థిరపడిన ఫ్యామిలీ. అదంతా చూసి మన బంధువులకైతే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అంత గొప్ప సంబంధం అది. దాన్ని వదులుకున్నావంటే ఇలాంటి సంబంధం జన్మలో రాదు. అందుకే గోపి పెళ్లిలోపలే నిన్ను హేమంత్ దగ్గరికి వెళ్ళమనేది. మీ ఇద్దరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు చాలా సంతోషించారు. మనది కూడా చాలా మంచి సంబంధం అనుకుంటున్నారు అంది. దేన్నైనా వ్యాపార దృష్టితో ఆలోచించడం మానవ సహజం. అందుకే తల్లిని తప్పు పట్టడం లేదు ఆరాధ్య. వాళ్ళు ముగ్గురు టిఫిన్ తిని టీ తాగారు. ఆరాధ్య దీర్ఘాలోచన చేసింది. నేను హేమంత్ దగ్గరికి వెళ్ళటం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే రండి, ఆంటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ లేచింది ఆరాధ్య. రెస్టారెంట్లోంచి బయటకొచ్చాక ప్రతిరోజు కొనే షాపులో తన బ్యాగ్ని పెట్టింది ఆరాధ్య. ముగ్గురు ఆటో ఎక్కి మాదాపూర్ వైపు వెళ్లారు. గేటు ముందు పూల చెట్ల పక్కన నిలబడి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంది శార్వాణి. ఆమెకు కొద్ది దూరంలో చెరకు కుర్చీలో కూర్చుని ఉపేంద్ర, వీరస్వామి మాట్లాడుకుంటున్నారు. వీరస్వామి సంచిత కర్మల గురించి, ఆగామి కర్మల గురించి, ప్రారబ్ధం గురించి మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఉపేంద్ర కింగ్ఫిషర్, విజయ్ మాల్యా గురించి, అంబానీ గురించి, ఇంకా ఇండియాలో ఉండే ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. శార్వాణికి వాళ్ళ మాటలు వినిపిస్తున్నా మనుషులు మాత్రం కనిపించటం లేదు. ఆమెకి వాళ్ళకి మధ్యలో కొబ్బరి ఆకులు వంగి అడ్డుగా ఉన్నాయి. గేటు తీసుకొని నేరుగా శార్వాణికి దగ్గరగా వెళ్ళింది ఆరాధ్య. ఆంటీ, తమ్ముడి పెళ్ళి, మా మమ్మీ డాడీ మీతో అంకుల్తో మాట్లాడాలని వచ్చారు అంటూ రమాదేవిని, శాంతారాంని శార్వాణికి పరిచయం చేసింది ఆరాధ్య. కోడలి మీద మనసులో ఎంత అసంతృప్తి ఉన్నా దాన్ని పైకి కనపడనీయకుండా ప్రేమగా నవ్వింది. వియ్యంకుల్ని సాదరంగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోండి అంటూ మర్యాద చేసింది. 1-2 మాటలు మాట్లాడాక కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది శార్వాణి. ఆరాధ్యకు ఉపేంద్ర గుర్తొచ్చి టక్కున లేచింది. నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను, మీరిక్కడే కూర్చోండి డాడీ, అంకుల్ వస్తారు, మీతో మాట్లాడతారు అంటూ స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళింది. రమాదేవి, శాంతారాం కూతురు చెప్పినట్లు విని అక్కడే కూర్చున్నారు. ఉపేంద్ర లోపలికి రావడం గమనించి సాష్టాంగ నమస్కారం చేస్తున్న స్థాయిలో లేచి నిలబడి, నమస్కారం బావగారు అన్నాడు శాంతారాం. ఈ మధ్యకాలంలో అంత పెద్ద నమస్కారం పెట్టిన వాళ్ళు లేకపోవడం వల్లనో ఏమో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు ఉపేంద్ర. మీరెవరు అని అడగాలన్నది కూడా మర్చిపోయాడు. కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళకెదురుగా కూర్చున్నాడు ఉపేంద్ర. రమాదేవికి ఆయన్ను చూడగానే మాటలు రాకపోయినా చేతులతోనే మూగదానిలా నమస్కారం చేసింది. నమస్కారాలు తప్ప ప్రస్తుతం వాళ్ళెవరో ఉపేంద్రకి తెలియలేదు. అప్పటికే శాంతారాం, మా గోపి పెళ్లి బావగారు, మీకు చెప్పందే ముహూర్తాలు పెట్టుకోవద్దని ఇలా వచ్చాం. అమ్మాయి ఒక్కతే, చూడడానికి ప్రాణమున్న బొమ్మలా ఉంటుంది, గోపికి సరైన జోడి అన్నాడు. వాళ్ళెవరో తెలియకపోయినా తనకి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆసక్తిగా చూస్తున్నాడు ఉపేంద్ర. అమ్మాయి తండ్రికి 3 కంపెనీలున్నాయి బావగారు. సిటీ అవుట్స్కట్స్లో ఒక ఫామ్ హౌస్, 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదంతా అమ్మాయి తాతగారు దగ్గరుండి చూస్తుంటాడు. సిటీలో వాళ్ళు ఉండే బంగ్లా 600 గజాల్లో కట్టారట. అమ్మాయి తండ్రి ఇంజనీరు, గోపి బీటెక్ చేశాడు. చూడడానికి మహేష్ బాబులా ఉంటాడు. అందుకే అమ్మాయి తండ్రి మనల్ని వదిలిపెట్టడం లేదు అన్నాడు. ఇంతకీ మీరెవరు అని ఉపేంద్ర అడగలేదు. డబ్బున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వినాలన్నా, వినేవాళ్ళుంటే తను కూడా మాట్లాడాలన్నా ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఇంకా చెప్పండి అన్నట్లు చూస్తున్నాడు. ఆయన అలా చూసే కొద్దీ శాంతారాంలో ఉత్సాహం ఎక్కువై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలోకి వెళ్ళాడు. తను మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎంత, అతిశయోక్తులు ఎన్ని అన్నది చూసుకోవడం లేదు. గోపికి ఇస్తున్న అమ్మాయి వాళ్ళకి ఏకైక సంతానం కాబట్టి ఇంతవరకు వాళ్లకున్న ఆస్తులన్నీ గోపివే. గోపి ఇప్పుడు కోటీశ్వరుడు. దేవుని దయ బాగుంటే ఆరాధ్యకు కొడుకు పుట్టి గోపికి కూతురు పుడితే ఇప్పుడు గోపికి ఉన్న కోట్ల ఆస్తితో పాటు ఫ్యూచర్లో గోపి సంపాదించే డబ్బు మొత్తం ఆరాధ్యదే అవుతుంది. గోపి కూతుర్ని ఆరాధ్య కొడుక్కి తప్ప ఇంకెవరికిస్తాడు? గోపి ఒక్కడే కాదు, ఈ పెళ్లితో హేమంత్ కూడా కోటీశ్వరుడే అన్నాడు. అది వినగానే కళ్ళు తిరిగాయి ఉపేంద్రకి.
ఉదయాన్నే బీపీ బిళ్ళ వేసుకున్నానా లేదా, ఇదేంటి ఇలా అయిపోతున్నాను అని మనసులో అనుకున్నాడు. శర్వాణి అంటూ గట్టిగా కేకేశాడు. వాళ్ళెవరో ఆయనకి తెలిసిపోయి ఉంటుందని శర్వాణి వణికిపోతూ పరిగెత్తింది. ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఆరాధ్య తల్లిదండ్రులా? అప్పటికే చాలా ఎమోషనల్గా అడుగుతున్నాడు ఉపేంద్ర. భర్తతత్వం తెలిసిన శర్వాణి కంగారు పడుతూ ఉపేంద్రను లోపలికి లాక్కెళ్ళింది. ఇప్పటికే మీ తండ్రి ఆస్తిలో వాటా కావాలంటూ ఏ ఆధారం లేని మీ చెల్లెళ్ళ మీద కేసు వేసి బంధువుల్లో చీప్ అయిపోయారు. డబ్బు మనిషి అన్న పేరు తెచ్చుకున్నారు. కన్న కొడుకు ఉన్నా చచ్చిపోయాడని చెప్పుకొని బ్రతుకంతా చీకట్లోనే బ్రతకాలని సిద్ధమయ్యారు. వీళ్లను మాత్రం ఏమీ అనకండి, శుభకార్యం ఉందని చెప్పిపోవాలని వచ్చారు. వాళ్ళు చెప్పింది విని పంపిస్తే సరిపోతుంది. కనీసం వీళ్ల విషయంలోనైనా మానవ సంబంధాల ముఖం చూడండి. మీరు వాళ్ళ పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళను మాత్రం ఏమీ అనకండి ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించి ప్రార్థించింది శర్వాణి. ఆమె కళ్ళ నిండా బాధతో కూడిన కన్నీరు నిండుకున్నది. నీకేమైనా పిచ్చానే? వాళ్ళని నేనేమన్నాను? వాళ్ళు మన వ్యంకులే పిచ్చిదానా. వాళ్లకు మనం మర్యాదలు చేయాలి కానీ మాటలు అనకూడదు. ఆ మాత్రం నాకు తెలియదా అన్నాడు. ఆమె కొద్దిసేపు షాక్లోకి వెళ్ళి తిరిగి తేరుకుంది. అనుమానంగా అనిపించి ఆయన్ని ఒళ్ళంతా తడిమి మీరు బాగున్నారా అంది. నీ డౌట్లు పాడుగాను. ఏది మన కోడలు? ఆరాధ్య ఇలారా అంటూ పిలిచాడు ఉపేంద్ర. పక్కనే ఉన్న ఆరాధ్య కాస్త భయపడుతూనే వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడలేక శర్వాణికి వెనక వైపున నిలబడింది. ఆరాధ్య, మీ మమ్మీ డాడీలు స్నానాలు చేస్తారు, వెళ్ళి బాత్రూంలో గీజర్ ఆన్ చెయ్యి. అప్పుడు నువ్వు ఉన్న గదిని వాళ్ళకి ఇస్తే రెస్ట్ తీసుకుంటారు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు అన్నాడు. ఆయన ఆ మాటలు మనస్ఫూర్తిగానే అంటున్నాడు. అవాక్కయి ఒక్క క్షణం కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆరాధ్య. అటు తల్లిదండ్రుల్ని ఇటు అత్తమామల్ని చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి షాప్లో పెట్టి వచ్చిన తన బ్యాగ్ని కూడా తెచ్చుకోవాలనిపించింది. వాత్సల్య దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. దానికి కారణం సరయు ఇచ్చిన షాకే కావచ్చు. హేమంత్ దగ్గర తను లేనంత మాత్రాన తనని ఎన్నెన్ని మాటలన్నది. నరాలు తెగేలా మాట్లాడింది. ఇప్పుడు హేమంత్ని వదిలి బయట ఉండాలంటేనే భయంగా ఉంది. అలా అని అతని దగ్గర ఉండాలంటే అహం అడ్డొస్తోంది. అదే ఆలోచిస్తూ గీజర్ ఆన్ చేయాలని బాత్రూంలోకి వెళ్ళింది. ఏంటండి మీలో ఈ మార్పు? నమ్మలేక అడిగింది శర్వాణి. ఆమె భర్తకి ఎదురుగా నిలబడే ఉంది. ఆయన నవ్వి, వాళ్ళేమైనా మనకు పరాయి వాళ్ళా? హేమంత్ వాళ్ళ అత్తామామలు. హేమంత్ ఏమైనా పరాయివాడా? స్వయాన మన కన్న కొడుకు. వాడిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావా? కాదు, కోటీశ్వరుడు అన్నాడు. ఆ మాటలు రమాదేవికి వినిపించాయి. చెమటలు పడుతుంటే తుడుచుకుంది. ఏంటి రమా అలా ఉన్నావు అడిగాడు శాంతారాం. ఏమోనండి, ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడు వస్తోంది నాకు అంది. భయం దేనికి? మన గోపిని గుర్తు చేసుకో. భయం ఉండదు, ఏముండదు. మనకేమే మహారాజులం. గోపి పెళ్లితో కోటీశ్వరులం కాబోతున్నాం అన్నాడు. అది కాదండి, ఇప్పుడు మన ఆరాధ్య భర్త దగ్గర లేదు, ఎక్కడో స్నేహితులతో ఉంది. ఆ పిల్ల ఎలాంటిదో ఏమో. దాని తమ్ముడికి మనం అమ్మాయిని ఇవ్వటం ఏమిటి? అబ్బాయి బాగున్నా కుటుంబం బాగుండక్కర్లేదా అని వాళ్ళు అనుకుంటే ఈ సంబంధాన్ని మనం వదులుకోవాల్సి వస్తుంది. ఈ పెళ్లి కోసమైనా నచ్చజెప్పో బ్రతిమాలో ఆరాధ్యను అల్లుడి దగ్గరికి పంపాలి. లేకుంటే ఈ పెళ్లి జరగదనిపిస్తోంది అంది రమాదేవి. శాంతారాం ఏదో మాట్లాడే లోపలే శర్వాణి వచ్చి రమాదేవి పక్కన కూర్చుంది. అది చూసి శాంతారాం లేచి ఉపేంద్ర దగ్గరికి వెళ్ళాడు. వదినగారు, ఆరాధ్య హేమంత్ ఇలా విడిగా ఎందుకున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా అంది శర్వాణి. కంగారుగా చూసింది రమాదేవి. నేను ఆలోచించాను. చిన్న అనుమానం వచ్చింది నాకు. అందుకే హేమంత్ జాతకం ఆరాధ్య జాతకం ఈ మధ్యనే పంతులు గారికి చూపించాను. జాతకాల్లో లోపాలేం లేవు. చిన్న చిన్న దోషాలుంటే మంచి ప్రశస్తమైన దేవాలయాల్లో వాళ్ళ పేర్ల మీద పూజలు జరిపించాను. ఇప్పుడిక ఆ ప్రాబ్లం కూడా పోయింది. మీరు ఆరాధ్య విషయంలో చిన్న తప్పు చేశారు. అది నేను ఆరాధ్యకు కాల్ చేసి అడిగి తెలుసుకున్నాను. నిజమే అన్నది అంది శర్వాణి. ఏంటా తప్పు వదినగారు? నాకైతే గుర్తులేదు. ఆరాధ్య ఏం చెప్పింది అడిగింది రమాదేవి. ఆరాధ్య మెచ్యూర్ అయినప్పుడు నలుగురిని పిలిచి మీరేమీ ఫంక్షన్ చేయలేదట కదా అంది. చేశాం, దానికి గుర్తులేదు అంది రమాదేవి టక్కున. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆడపిల్లలకి ఆ వేడుక తప్పకుండా గుర్తుంటుంది.
వాళ్ళ అక్కయ్యలకి కూడా చేయలేదట కదా అంది శార్వాణి. అయితే నేను కూడా చేయలేదు. ఇలాంటివి అందరికీ తెలిస్తే బాగుండదు. ఇంతకాలమైనా ఇంకా పెళ్ళెందుకు చేయలేదు అంటారు. తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పినట్లు అవుతుందని మేమే వద్దనుకుని చేయలేదు అంది రమాదేవి. అది కారణం అవునో కాదో తెలియదు, కానీ ఈ రోజుల్లో కొందరు తల్లులు ఆడపిల్లలకి అందాల్సినవి అందనివ్వటం లేదు, చేయాల్సినవి చేయటం లేదు. కాలం మారిందంటున్నారు. అలా అని ప్రకృతి ధర్మాలను మార్చగలరా? ఆడపిల్లను ఆ కొద్దిసేపు ఎక్కడా తిరగనీయకుండా అంత పసుపు పూసి ఓ మూలన కూర్చోబెట్టాలి కదా. అలా ఎంతమంది తల్లులు కూర్చోబెడుతున్నారు? మన తల్లి మనకు ఎలా చేసిందో మనం కూడా మన పిల్లలకి అలాగే చేయొద్దా? అలా చేయకపోవడం వల్లనే చాలామంది అమ్మాయిలు ఆ టైంలో సైకిళ్ళ మీద చక్కర్లు కొడుతుంటారు, రన్నింగ్ రేసులు చేస్తుంటారు. అసలు నలుగురు ముత్తైదువులు అంటే ఏమిటో, పసుపు కుంకుమ తాంబూలాలు అంటే ఏమిటో ఆడపిల్లలకి తెలిసే మొట్టమొదటి వేడుక అదే కదా. అది కూడా చేయకపోతే వాళ్ళ మీద ఉండే చీడపీడలు కీడు లాంటివి ఎలా తొలగిపోతాయి అంది శార్వాణి. మాట్లాడలేక కొద్దిగా తల వంచుకుంది రమాదేవి. నెమ్మదిగా తల ఎత్తి, వదినగారు, ఏదైనా పరిష్కారం ఉందేమో, మా ఊరి గుళ్ళో పూజారిని అడిగి ఆరాధ్యకు చేపిస్తాను. కావాలంటే ఆ టైంలో మీరు కూడా దాని పక్కనే ఉండండి అంది. అలాంటి పరిష్కారాలు ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ కలవకముందే చేయించాలట వదినగారు అంది శార్వాణి. ఇప్పుడు చేయిస్తే ఏమో ఈవిడగారికి, వింటున్నాను కదా అని ఏం చెబుతోందో చూడు. గుడిసెల్లో ఉండేవాళ్ళకి, రోడ్డు పక్క తూముల్లో పుట్టి పెరిగే వాళ్ళకి ఉన్నాయా ఈ వేడుకలు? వాళ్ళంతా బాగాలేరా? ఇప్పుడు ఆరాధ్యకు మాత్రం ఏమైందని హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది. ఏదో గోపికి పెళ్ళి అని ఓ చోట ఉంటే బావుండునని లోకం కోసం ఆలోచిస్తున్నాను అని పైకి అనకుండా గుర్రుగా చూసింది రమాదేవి. శార్వాణి రమాదేవి వైపు చూడలేదు. నాకు మా హేమంత్దే బాగా ఆలోచన అయింది వదినగారు. ఆఫీస్కెళ్ళి ఇంటికి వచ్చేసరికి తోడు లేకుండా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటాడు? వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోవడం లేదు, అలా అని కలిసి ఉండటం లేదు. ఎన్ని రోజులు ఇలా? మీరు ఆరాధ్యకు చెప్పుకోరా? ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అన్న మాటలేం మీ మధ్యన రావా అంది శార్వాణి. ఆరాధ్య చిన్నపిల్లేం కాదు, అందుకే ఇలాంటి మాటలు తనతో మాట్లాడని వదినగారు. తన గురించి తను ఆలోచించుకోగలదు కదా. పైగా ఉద్యోగం చేస్తోంది అంది రమాదేవి. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నాకు మా ఆయనకు మధ్యన గొడవలేని రోజు లేదు. ఆయన నన్ను కొట్టాడనో తిట్టాడనో, నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నాడనో నేను వెళ్ళి నా స్నేహితురాళ్ళ దగ్గర తలదాచుకుంటున్నానా అంది శార్వాణి. అది కాదు వదినమ్మ, వాళ్ళ సమస్యలేమిటో మనకు తెలియవు కదా అంది రమాదేవి మెల్లగా. అడిగి తెలుసుకునే వాళ్ళు లేనప్పుడు ఎవరి సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి. మీకు లేవా సమస్యలు? అన్నయ్యని వదిలేసి ఇంకెక్కడైనా ఉంటున్నారా? అలా ఉంటే మీకు పిల్లలు పుట్టేవాళ్ళా? ఇంత పెద్ద కుటుంబం ఉండేదా? మరి ఆరాధ్యని ఎందుకలా వదిలేశారు? సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి కదా, అవన్నీ ఆమెకు లేకపోయినా పర్వాలేదనుకున్నారా అంది శార్వాణి. అలాంటిదేం లేదు వదినమ్మా అంటూ ఆలోచనలో పడిపోయింది రమాదేవి. రమాదేవి ఆలోచనల నిండా శాంతారామే వచ్చి నిలబడ్డాడు. శాంతారాం పైకి సాధుజీవిలా అనిపించినా కూరలో కారం ఎక్కువైనా తిడతాడు, ఉప్పు తక్కువైనా తిడతాడు. అది మనసులో పెట్టుకుని కొట్టే సందర్భాన్ని వెతుక్కుంటాడు. దానికి తన నోరు కూడా తోడయ్యేది. మౌనంగా కొట్టించుకొని బయటకెళ్ళి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లోపలికి వచ్చేదే కానీ పూర్తిగా బయటకెళ్ళిన రోజు లేదు. అలా ఎందుకు వెళ్ళలేదు? వెళ్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, తోడికోడళ్ళ దగ్గర పరువు పోతుందని, పిల్లలు ఇబ్బంది పడతారని. మరి తను కావాలనుకున్న ఆ పరువు, సౌకర్యవంతమైన జీవితం తన కూతురికి వద్దా? ఇలాంటి ఆలోచన తను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఉపేంద్ర, శార్వాణి అంటూ గది బయట నిలబడి పిలిచాడు. ఒక్క నిమిషం వదినమ్మా, ఆయన పిలుస్తున్నారు, వెళ్ళి ఇప్పుడే వస్తాను, మీరు కూర్చుని ఉండండి అంటూ టక్కున లేచింది శార్వాణి. రమాదేవి అలాగే అన్నట్లు తల ఊపే లోపలే, చెల్లెమ్మను కూడా పిలువు, బావగారు రమ్మంటున్నారు అన్నాడు ఉపేంద్ర. అది విని రమాదేవి కూడా శార్వాణితో వెళ్ళింది. వాళ్ళు నలుగురు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆరాధ్య నిలబడి ఉంది. నువ్వు కూడా కూర్చో ఆరాధ్య, నీతో మాట్లాడాలి అన్నాడు ఉపేంద్ర. వెంటనే తండ్రి పక్కన కూర్చుంది ఆరాధ్య. నేను మీ నాన్నగారు కూర్చొని ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకున్నాం ఆరాధ్య అని ఉపేంద్ర అనగానే అందరూ ఉపేంద్ర వైపు చూశారు.
ఈ రోజు నుండి నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుంటుందేమో. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, మీ పేరెంట్స్ కానీ ఆంటీ కానీ ఇదే ఆలోచనలో ఉన్నారు. నన్ను మాట్లాడమన్నారు. నీ అభిప్రాయం చెప్పు అడిగాడు ఉపేంద్ర. ఆరాధ్య వెంటనే సమాధానం చెప్పలేదు. సరియు దగ్గర రాకేష్ను చూడకపోయి ఉంటే ఎలా ఉండేదో ఏమో, కానీ ఇప్పుడు సిటీలో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉండాలన్నా సరయు రాకేష్ లాంటి వాళ్లే ఉంటారేమోనన్న అనుమానం, భయం మనసులో ఏర్పడి మూగదైపోయింది. నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గర ఉంటేనే బాగుంటావు ఆరాధ్య. అలా లేకపోయినా నీకు జాబ్ ఉంది కాబట్టి బ్రతికేస్తావు. కానీ ఒక భార్య భర్త కలిసి ఒక చోట ఉంటే కలిగే ఆనందం, గౌరవం తెలియకుండానే బ్రతికేస్తావు. అలా అయినా నో ప్రాబ్లం అనుకో. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి ఏం కావాలో తెలియకుండానే కలిసి ఉంటున్న సొసైటీ మనది. వాళ్ళకి నీ అంత ధైర్యం లేక, డబ్బులు లేక, సిటీకి కొత్త కావటం వల్లనే కలిసి ఉంటున్నారా, లేక ప్రొటెక్షన్ కోసం, శాస్త్ర ధర్మాలను పాటించటం కోసం కలిసి ఉంటున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఉపేంద్ర. ఇంత మంచి మాటల్ని చెబుతున్నది తన భర్తేనా అని ఆశ్చర్యపోయి చూస్తోంది శార్వాణి. మీ మామగారు నీ మంచి కోరే చెబుతున్నారా ఆరాధ్య? మౌనంగా ఉండకు, మాట్లాడు అన్నాడు శాంతారాం. మీ డాడీ చెప్పినట్లు ఏదో ఒకటి మాట్లాడు ఆరాధ్య. నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో చూడు. ఇప్పటి వరకు నేను మీ అత్తగారు నీ గురించే మాట్లాడుకున్నాం. నువ్వు అల్లుడు గారి దగ్గర ఉండటమే ఉత్తమం అంది రమాదేవి. ఒక్కసారి తల్లి ముఖంలోకి చూసింది. ఆ తర్వాత ఒక తల్లి బిడ్డను అక్కున చేర్చుకొని గోడకి వేలాడుతున్న మదర్ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య. దాని పక్కనే ఉన్న ఆర్ట్ పేపర్ మీద జీవితం అంటే పోరాటమే, కానీ గెలుపోటముల ఆరాటం కాదు. బ్రతకాలనే ఆశే గాని సుఖదుఖముల వ్యామోహం కాదు. మనం గీసుకున్న గీతే కానీ విధాత రాసిన తలరాత కానే కాదు అన్న క్యాప్షన్ ఉంటే దాన్ని కూడా చూస్తోంది. పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే మాట్లాడవేం ఆరాధ్య? నిన్నెంత బాగా పెంచుకున్నామే మేము. దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా అంది బాధగా రమాదేవి. గోపి పెళ్లి కోసం తన తల్లి ఎంత బాధపడుతుందో చెప్పకనే తెలుస్తోంది. ఇన్ని రోజులు వాడు వీడు అని తన ముందు హేమంత్ని తిట్టింది. నీకేమైనా సంపాదన లేదా, వాడి కొంపలో ఎందుకు ఉండటం అని తనకి ఎన్నోసార్లు చెప్పింది. ఇప్పుడేమో అదే నోటితో అల్లుడు గారు అని ఎంత మర్యాద ఇస్తోంది. గోపికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా నా అల్లుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని హేమంత్ గురించి చెప్పిందట. అది గుర్తు చేసుకుని మనసులో నవ్వుకుంది ఆరాధ్య. వీళ్ళకేం తెలుసు హేమంత్కి తనకి మధ్యన నడుస్తున్న వార్? అది వీళ్లతో చెప్పుకోలేదు, ఒక్క ఫ్రెండ్స్తో తప్ప. ఆరాధ్య ఎంతకీ మాట్లాడలేదు. చిన్నపిల్ల, దానికేం తెలుసు బావగారు. ఇప్పుడే మనమందరం హేమంత్ దగ్గరికి వెళ్ళి ఇదిగోనయ్యా నీ వస్తువు, దీన్ని నువ్వే కాపాడుకో అని ఆరాధ్యను అప్పజెప్పి వద్దాం అన్నాడు శాంతారాం మనస్ఫూర్తిగా. తండ్రి మనసేంటో ఆరాధ్యకు తెలుసు. పెద్దవాళ్ళం కాబట్టి మనకు ఆరాధ్య చిన్నపిల్లలాగే అనిపిస్తుంది అన్నయ్య గారు. మనం కూడా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించాలి. తన మనసులో ఏముందో తెలుసుకోవాలి, తొందరపడొద్దు అంది శార్వాణి. ఆరాధ్య వెంటనే మౌనం వీడి శార్వాణి వైపు గౌరవభావంతో చూసింది. ఆంటీ, నాకు కూడా హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉండాలని ఉంది అంది. ఉపేంద్ర లేచాడు. ఇప్పుడే వస్తాను అంటూ బయటకెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు. ఆయన అరిచి గీ పెట్టిన ట్యాక్సీ తెచ్చే రకం కాదు. ఒక ఆటో సరిపోకపోతే 2 ఆటోలు పిలిచి పని నడిపించే రకం. ఇప్పుడు గోపి పెళ్ళి, కోట్ల రూపాయలు ఆయన మనసులో బలంగా ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకునే ప్రతిదీ ఆలోచిస్తున్నాడు. అందరూ వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నారు. దారి మధ్యలో ట్యాక్సీని ఆపించి ఆరాధ్య దిగింది. షాపులో ఉన్న తన బ్యాగ్ను తెచ్చుకొని ట్యాక్సీ ఎక్కింది. ఆరాధ్య ఎక్కగానే ట్యాక్సీ కదిలి హేమంత్ ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది. ట్యాక్సీ దిగి అందరూ లోపలికి వెళ్ళారు. హేమంత్ హాల్లో లేడు. బెడ్రూమ్లో తన బెడ్ మీద బోర్లా పడుకొని ల్యాప్టాప్లో యూట్యూబ్లో టామ్ అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతున్నాడు. బెడ్ మీద అతను ఒక్కడే లేడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.